హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం భాగస్వామ్యం, ఇంగ్లీష్లో పార్ట్నర్షిప్ అంటారు. ఈ భాగస్వామ్యం మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో దీనికంటే ముందు కూడా అసలు భాగస్వామ్యం అంటే ఏంటి? ఇద్దరు పి అండ్ క్యూ అనే వ్యక్తులు, పి అండ్ క్యూ అనే ఇద్దరు వ్యక్తులు కొంత పెట్టుబడితో, పి అండ్ క్యూ అనే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా కొంత పెట్టుబడితో, సపోజ్ ఇతను ఒక 10,000, ఇతను ఒక 15,000తో ఇద్దరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సో ఇతను ఒక 10,000తోటి పి, 10,000తోటి ఒకటి ఇతను 15,000తోటి వీటితో వ్యాపారం ప్రారంభించారు. కే అంటే 1000 అన్నట్టు. 15,000తో వ్యాపారం ప్రారంభించారు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ సమయం, ఇద్దరు కూడా ఒక సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టారనుకోండి. 1 ఇయర్ ఒక పెట్టుబడి పెట్టారు. వాళ్ళకు చివరిలో 1 ఇయర్ తర్వాత వాళ్ళు అన్ని లెక్కలు చూసుకుంటే తర్వాత వచ్చే లాభాన్ని ఎలా పంచుకోవాలి, ఇలానే ఉంటాయి మొత్తం ప్రాబ్లమ్స్ కూడా. దీని బేసిక్ ఫార్ములా వచ్చేసి పెట్టుబడి, ఇది గుర్తుపెట్టుకోండి, పెట్టుబడి ఇంటూ పెట్టుబడి కాలం. సో ఇది పిది కానీ క్యూది కానీ. సో పి ఎక్స్ కాలం పాటు, క్యూ వై కాలం పాటు పెట్టుబడి పెడితే పి ఇంటూ ఎక్స్ ఈస్ట్ క్యూ ఇంటూ వై. సో పి పెట్టుబడి, పి యొక్క పెట్టుబడి మనీ, పి అనే అమౌంట్ పెట్టాడు పి అనే వ్యక్తి. సో ఎక్స్ అనే కాలం పాటు పెట్టుబడి పెట్టాడు. క్యూ అనే అమౌంట్ పెట్టుబడి ఇంటూ క్యూ వై కాలం. సో ఇది ఫార్ములా, పెట్టుబడి ఇంటూ కాలం. ఇది వచ్చేసినట్టయితే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఒక్కసారి ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కామా బీలు రూపాయలు 8,000, 12,000తో వ్యాపారం ప్రారంభించిన తర్వాత సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం రూపాయలు 15,000 అయినా ఏ వాటా ఎంత? ఇద్దరు కూడా ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఏ వచ్చేసి 8,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సో బి వచ్చేసి 12,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ఇక్కడ ఈ ఫార్ములా ఏంటి? పెట్టుబడి ఇంటూ పెట్టుబడి పెట్టిన కాలం. పెట్టుబడి ఇంటూ పెట్టుబడి పెట్టిన కాలం. సో పెట్టుబడి 8,000 ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది 8,000 ఉంది. కాలం ఎంత ఉంది? ఇద్దరు కూడా సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1 ఇయర్ ఇంటూ 1 ఇయర్. పెట్టుబడి ఇంటూ పెట్టుబడి పెట్టిన కాలము, పెట్టుబడి ఇంటూ పెట్టుబడి పెట్టిన కాలం. సో ఇది మామూలుగా 8,000. ఇది మామూలు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ 1 మల్టిప్లై చేసినా కానీ లేదా రాసుకోకపోయినా కానీ ఒకటే. ఫస్ట్ ఇనిషియల్గా మనం బేసిక్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం లెంతీగా స్లోగా నేర్చుకుందాం. సో వచ్చేసి ఇది 8,000 ఈస్ట్ 12,000. దీన్ని ఇది 3 zeros, ఈ 3 zeros క్యాన్సిల్ అయితే 4 2 4 3 2:3 నిష్పత్తిలో వాళ్ళు లాభాలు పంచుకోవాలి. కానీ వాళ్ళకు వచ్చిన మొత్తం లాభం ఎంత? ఇద్దరికి కలిపి కూడా వ్యాపారం వాళ్ళు లెక్కలు వేసుకున్నాక వచ్చిన లాభము 15,000. సో ఇదేంటి? మొత్తం భాగం అంటే 2 + 3 ఎంత? 5 భాగాలు. 5 భాగాలే 15,000 అయితే, 5 భాగాలే 15,000 అయితే మనకు కావాల్సింది ఎంత? ఏ యొక్క వాటా 2 భాగాలు ఎంత? సో దీన్ని ఇట్లా ఎలా చేసుకోవచ్చు? 2 భాగాలు ఎంత? దీని క్రాస్ మల్టిప్లికేషన్. సో 2 × 15,000/5. 5 1 5 3. సో ఇది ఎంత? మొత్తం టోటల్ కూడా ఇతనికి 6,000 రూపాయలు లాభం రావడం జరిగింది ఏకి. సో బీకి ఎంత వస్తుంది అప్పుడు? మొత్తంలోంచి కనుక 15,000, మొత్తం లాభంలోంచి కనుక ఏ వాటా తీసేస్తే 6,000 తీసేస్తే 9,000 వస్తుంది. టోటల్ 6 9 15,000.
సో ఇది మనం అడిగింది ఏనే కాబట్టి మనం ఏనే సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏబీలు ఏ కామా బీలు 15,000 25,000తో వ్యాపారం ప్రారంభించిన సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత? సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాబ్లం. ఏ అండ్ బి. ఏ 15,000 ఇన్వెస్ట్ చేసిండు, ఎంతకాలం పాటు? సంవత్సరం పాటు. ఇతను బి 25,000, ఎంతకాలం? సంవత్సరం. సో సేమ్ ఇది కూడా పోతే 5 మూల 5 5ల 3:8 3:5. సో మొత్తం లాభం 60,000 వచ్చింది. అంటే మొత్తం భాగాలు ఎంత? 8 భాగాలు. 8 భాగాలే 60,000 అయితే ఏ యొక్క వాటా ఎంత? 3 భాగాలు ఎంత? సో ఇది నథింగ్ బట్ 60,000 ఇంటూ లేదా ఎట్లయినా ఒకటే 3/8. 8 ఒకట్ల 8 7 8 56 40 40 అంటే 8 5 40 7,500 ఇంటూ 3. సో మామూలుగా 0 0 3 5 15 3 5 21 22,500 రూపాయలు ఎవరిది? ఏ యొక్క వాటా. దీంట్లోంచి 60,000 నుంచి దీన్ని తీసేస్తే మనకు బి వాటా రావడం జరుగుతుంది. మనల్ని అడిగింది ఏనే కాబట్టి డైరెక్ట్ ఏనే అనుకున్నాం మనం. ఏ యొక్క వాటానే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఓకే రేషియో ప్రపోర్షన్స్లో ఇవి రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ రేషియో ప్రపోర్షన్స్ కనుక ఐడియా లేకపోతే ప్రీవియస్ వీడియోస్ కొంచెం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే థర్డ్ ప్రాబ్లం అనేది చూడడం జరుగుతుంది. సో ఏ 10,000, బి 15,000, సి 25,000తో వ్యాపారాన్ని ప్రారంభించిన సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 60,000 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ ముగ్గురు ఇవ్వడం జరిగింది. ఏ 10,000, బి 15,000, సి 25,000. ఓకే చూడండి కాలం సేమ్ అందరికీ కూడా కాలం అనేది సంవత్సరం తర్వాత. సో రాసుకుంటే 1 రాసుకోండి. ఒక 1 ఇయర్ ఇంటూ 1 ఓకే లేదంటే వదిలేయండి. సింపుల్. ఈ 3 zeros 3 zeros 5 2ల 5 3ల 5 5ల. సో 2 3 5 5 5 10 మొత్తం టోటల్ అనేది 10 భాగాలు మనకెంత? 60,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగిండు. డైరెక్ట్ ఏమని రాసుకోవచ్చు అంటే 2 టోటల్ ఎంత? 10 భాగాలు 2 + 3 5 5 + 5 10 ఇంటూ ఇది 60,000 ఇలా రాసుకుంటే డైరెక్ట్ అయిపోతుంది. 6 1ల 12,000 అవుతుంది. లేదు ఇది ఏ యొక్క వాటా ఎలా వచ్చింది అనుకున్నాం. లేకపోతే టోటల్ భాగాలే 2 + 3 5 5 + 5 10 భాగాలే 60,000 అయితే 2 భాగాలు ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చిన్నప్పటి నుంచి చేసిందే. 60,000 ఇంటూ 2/10 ఈ 0 సో 6 1ల 12 సేమ్ మళ్ళీ అదే 12,000 రావడం జరిగింది. ఇదే అది. ఓకే ఏ యొక్క వాటా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రైట్ ఒక వ్యాపారంలో ఏ 10,000 3 నెలలు, బి 15,000 4 నెలలు, సి 20,000 2 నెలలు పెట్టుబడి పెట్టగా వచ్చిన లాభం. ఇక్కడ ఏమైంది? 65,000 వచ్చింది లాభం. అయినా సి వాటా ఎంత అని అడిగిండు. ఇక్కడ ఏమైంది? మనం ఇంతకుముందు చూసిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా పెట్టుబడి అనేది డిఫరెంట్ ఉన్న కాలం మాత్రం సేమ్ ఉండేది. ఇక్కడ పెట్టుబడి వేరుంది, కాలం వేరుంది. సో మనకు బేసిక్ ఫార్ములా ఏంటి? పెట్టుబడి ఇంటూ పెట్టుబడి ఇంటూ పెట్టుబడి కాలం. ఓకే నెక్స్ట్ ఏంటది? ఫస్ట్ ఏ యొక్క పెట్టుబడి ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు. ఓకే ఏ పెట్టుబడి 10,000 ఇంటూ అతని యొక్క పెట్టుబడి కాలం ఎంత? 3 నెలలు. బి పెట్టుబడి 15,000, ఇతని యొక్క పెట్టుబడి కాలం 4 నెలలు. సి యొక్క పెట్టుబడి 20,000, అతని పెట్టుబడి కాలం 2. సో ఈ 3 సున్నాలు 5 2ల 5 3ల 5 4ల. ఓకే 2 1ల 2 2ల 2 1ల 3 3 6 4.
ఓకే 3:4 6:4. మొత్తం భాగాలు ఎంత? 3 + 6 9 9 4 13. మొత్తం 13 భాగాలు అవుతుంది. ఇది 13 భాగాలే. వచ్చిన లాభం ఎంత మనకు? 65,000. 13 భాగాలే 65,000 అయితే మనకు సి వాటా ఎంత? 4/13 × 65,000. సింపుల్గా డైరెక్ట్ రాసుకోండి. ఫాస్ట్ ప్రాబ్లం. 3 1 3 5 5 4 20,000 రూపాయలు లాభం రావడం జరుగుతుంది. ఎవరికి? సికి. సి యొక్క లాభం 20,000. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.